ఈనాటి మన వాక్య ధ్యానాంశము యేసు పునరుద్ధానము ఏ విషయాలకు రుజువు. అసలు పునరుద్ధానానికి రుజువు ఉందా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. బైబిల్ ఆధారంగా పునరుద్ధానానికి అనేకమైన రుజువులు ఉన్నాయి. లాజికల్గా థింక్ చేస్తూ చరిత్రను పరిశీలించిన ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనటానికి రుజువు తప్పకుండా దొరుకుతుంది. క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం ఏమిటి అంటే పునరుద్ధానమే. అసలు పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ విశ్వాసమే వ్యర్థం. క్రైస్తవ విశ్వాసము యేసుక్రీస్తు పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. ఒక ప్రశ్న, యేసు ప్రభువారు ఒకవేళ లేపబడి ఉండకపోతే ఆయన దేహము ఏమైంది? దీనికి ఆన్సర్ ఏంటి? ఆయన తిరిగి లేచాడు, ఆ సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి ఖాళీగా ఉంది అనే విషయం ఎవరైతే యేసు ప్రభుని సిలువకు అప్పగించారో వారికి తెలుసు. ఒకవేళ శిష్యులు ప్రభు దేహాన్ని ఎత్తుకుపోయారు అని వీరు నిజంగా భావిస్తే శిష్యుల్ని అరెస్ట్ చేసి ఆ దేహాన్ని ఏమి చేశారు అని అడిగి ఉండాలి. ఆ డెడ్ బాడీ కోసము ఇన్వెస్టిగేషను జరిగి ఉండాలి. ఆ శరీరమును ఎక్కడ ఉంచారో రోమా ప్రభుత్వానికి కానీ మత పెద్దలకు కానీ తెలుసుకోవడం కష్టమేమి కాదు కదా. ఆయన తిరిగి లేచాడు అనే విషయము ప్రభువును సిలువకు అప్పగించిన వారికి కూడా తెలుసు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అనడానికి రుజువు ఖాళీ సమాధి. తరువాత ఆయనను చూసాము అని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క విశ్వాసులు, అందులో ఒక ఆమె మగ్దలేనే మరియా. యూదులు స్త్రీ యొక్క సాక్ష్యాన్ని అంగీకరించరు, కానీ ఎవరి సాక్ష్యము ద్వారా ఆ పునరుద్ధానము మొట్టమొదటిగా ప్రకటించబడిందంటే ఒక స్త్రీ సాక్ష్యము ద్వారా. తర్వాత ప్రభు కొంతమంది స్త్రీలకు కనిపించారు, శిష్యులకు కనిపించారు. ఇలాగున 40 దినాల వరకు 11 పర్యాయములో యేసు ప్రభు వారు ఆయా సందర్భములో కనిపించారు. మరి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుకి పునరుద్ధానాన్ని ప్రకటించిన వారే. ఒకరైతే భ్రమపడ్డారు, అందరూ భ్రమపడ్డారా? యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయినప్పుడు ఒకే పర్యాయం 500 మందికి పైగా చూశారు అని వ్రాయబడి ఉంది. ఒకప్పుడు వీళ్ళందరూ పిరికి వాళ్ళు, భయపడిపోయి పారిపోయిన వారు. యేసు పునరుద్ధానం తర్వాత ఆయన పునరుద్ధానం గురించి వీరు ధైర్యముగా సాక్ష్యం ఇచ్చారు. అబద్ధం గురించి హతసాక్షులు అయిపోవలసిన అవసరం ఎవరికి ఉంటుందండి? పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇస్తూ వారు ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు. ఖాళీ సమాధి, కొంతమంది స్త్రీల సాక్ష్యం, శిష్యుల సాక్ష్యం, శిష్యుల్లో వచ్చిన మార్పు. ఒకప్పుడు వీరు పిరికివారు, ఇప్పుడు వీరు ధైర్యవంతులు అయిపోయారు. ఆ పునరుద్ధానాన్ని గురించి వీరు హతసాక్షులు అయిపోయారు. ఆ పునరుద్ధానము యెరూషలేములో ప్రకటించినప్పుడు యెరూషలేములో సంఘం స్థాపించబడింది. అంతవరకు శనివారము ఆరాధించుకునేవారు ఆదివారం ఆరాధించడం ప్రారంభించారు. ఎందుకు ఆదివారానికి ఆ ప్రాముఖ్యత ఇచ్చారు? ఆనాడు యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి.
పునరుద్ధానాన్ని ఆధారం చేసుకునే కదా యెరూషలేములో సువార్త ప్రకటించబడింది. పునరుద్ధానమును ఆధారం చేసుకునే కదా యెరూషలేములో కొన్ని వేల మంది చేత సంఘము స్థాపించబడింది. సంఘాన్ని అత్యంత దారుణముగా హింసించినటువంటి సౌలు అనే పౌలు కూడా యేసు ప్రభు యొక్క పునరుద్ధానానికి సాక్షి. లేకపోతే ఆ కాలంలో సంఘాన్ని హింసిస్తున్నవాడు ఒకేసారి ఎలా మార్పు చెందేస్తాడు? యేసు యొక్క పునరుద్ధానాల గురించి సాక్షిగా ఎలా మారిపోతాడు? సంఘాన్ని హింసిస్తున్నప్పుడు పౌలుకి శ్రమలు లేవు. పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడే పౌలు యొక్క జీవితం అనేక శ్రమలు సంభవించాయి. చివరికి ఆ పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇస్తూనే ప్రభు కొరకు పౌలు హతసాక్షి అయిపోయాడు. లాజికల్గా చరిత్రను పరిశీలిస్తే యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయ్యాడనే విషయము తెలిసిపోతుంది. అయితే యేసు పునరుద్ధానము ఏ విషయాలకు రుజువు? ఈ పునరుద్ధానము ద్వారా దేవుడు యావత్ మానవ జాతికి ఇచ్చే సందేశము ఏమిటి అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనములు, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో మెస్సయను గురించి ఏ వాగ్దానాలు ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పే యేసు అని, యేసే క్రీస్తు అని రుజువు ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసే దైవాంశభూతుడు అని రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. దేవుని కుమారుడు అంటే దైవత్వములో తండ్రితో సమానుడు అని అర్థం. మనిషి అయితే చనిపోతాడు కానీ తిరిగి లేవడు. మరణాన్ని గెలవాలి అంటే మనిషికి అసాధ్యం, అది దేవునికే సాధ్యం. ఆయన లేపబడటం వలన ప్రవక్తలు ఎవరి కొరకు ప్రవచించారో, లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయో ఈ యేసే క్రీస్తు, ఈ యేసే మెస్సయ, ఈ యేసే దేవుని కుమారుడు అని అక్కడ రుజువైపోయింది. తరువాత రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మన యొక్క రక్షణ కార్యం పూర్తి కావాలి అంటే యేసు ప్రభు వారు మరణించడమే కాదు, ఆయన పునరుద్ధానుడు కూడా అవ్వాలి. పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన మరణించాడు, నీతిమంతులముగా తీర్చబడటానికి ఆయన లేపబడ్డాడు. యేసుక్రీస్తు అర్పించిన ఆ బలియాగమును దేవుడు ఆమోదించాడు అనటానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు లేపబడ్డమే. ఒకవేళ యేసు ప్రభు లేపబడలేదు అంటే
ఈ బలి అర్పణను, ఈ బలియాగమును దేవుడు ఆమోదించలేదు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానము దేనికి రుజువు అంటే, దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు. మన స్థానములో యేసు ప్రభు ప్రాయశ్చిత్తమును చెల్లించాడు. మన కొరకు ఆయన బలియాగము అయిపోయాడు. ఆ బలియాగమును దేవుడు అంగీకరించాడు అనటానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. ఒకవేళ ఆయన లేపబడి ఉండకపోతే దాని అర్థం ఏమిటంటే ఈ బలియాగమును దేవుడు అంగీకరించలేదు. యేసు ప్రభు అసలు దేవుడే కాదు, ఆయన పరిశుద్ధుడే కాదు, ఆయన కూడా మనలాంటి మనిషి. పాపము వలన మనకు ఎలా మరణం వచ్చిందో ఆయనకు కూడా పాపము వలన మరణము అనేది సంక్రమించింది. మనలాంటి మనిషి కాబట్టి ఆయన కూడా చనిపోయి లేవలేదు అని అర్థం. అప్పుడు యేసు ప్రభు వలన మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడతాం? నీతిమంతులుగా తీర్చబడే అవకాశమే లేదు. యేసు ప్రభు లేపబడ్డాడు అంటే అర్థం ఏంటంటే మన స్థానములో ఆయన బలియాగం అయిపోయాడు. ఆ బలియాగమును దేవుడు అంగీకరించాడు అనటానికి రుజువు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. భవిష్యత్తులో జరిగే రక్షణ కార్యం ఏమిటి అంటే ఈ దేహము మహిమ దేహముగా మార్చబడి దేవునితో సదాకాలము మనము జీవించడం. కనుక ఈ రక్షణ కార్యానికి రుజువు ఏమిటి? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. అంటే మహిమ దేహముతో ఆ ప్రభువుని కలుసుకొని సదాకాలము ఆయనతో జీవిస్తాం. దీనికి రుజువు ఏమిటి? ఆయన జీవించున్నాడు కాబట్టి మనము కూడా ఆయనతో సదాకాలము జీవిస్తాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఏ విషయాలకు రుజువు అంటే, ఒకటి ఆయన దేవుని కుమారుడు, రెండోదిగా ఆ ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణకు రుజువు, మూడోది ఏమిటంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చిపోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. తాను నియమించిన మనుషుని చేత. ఎవరా మనుషుడు? యేసు ప్రభు. భూలోకానికి తీర్పు తీర్చే ఒక దినమును దేవుడు నిర్ణయించి ఉన్నాడు. అంటే ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి కూడా తీర్పు తీర్చబడతాడు. ఆ తీర్పును తీర్చేది ఎవరు? యేసు ప్రభు. దానికి రుజువు ఏమిటి? యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమే. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని అంత సింపుల్గా ఇగ్నోర్ చేయడానికి లేదు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము యావత్ మానవ జాతికి దేవుడిచ్చిన రుజువు. యేసు ఏమై ఉన్నాడో అనటానికి రుజువు, ఆయన వల్ల మనిషికి ఏమి అనుగ్రహించబడిందో దానికి రుజువు, మనుషులు చేసిన పాపానికి
తీర్పు తీర్చబడుతుంది అనటానికి రుజువు, ఆ తీర్పు ఎవరు తీరుస్తారు అనటానికి కూడా రుజువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తరువాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఈ భూమి మీద సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభు దేవుడు అనే సాక్ష్యం ఇస్తున్నారు. మన పాపముల నుంచి మనల్ని విడిపించేవాడు యేసే అనే సాక్ష్యం ఇస్తున్నారు. మనిషికి మోక్షాన్ని ఇచ్చేవాడు యేసే అనే సాక్ష్యం ఇస్తున్నారు. ఈ సువార్త సత్యానికి రుజువు ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. యావత్ మానవ జాతికి యేసుక్రీస్తు విషయంలో దేవుడిచ్చిన రుజువు ఇంకెవ్వరి జీవితంలో కూడా లేదు. ఇది యూనిక్ ప్రూఫ్ అన్నమాట. యేసుక్రీస్తుని గురించిన సందేహం ఎవరికి ఏది ఉన్నా దానికి సమాధానము ఆ ఖాళీ సమాధి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. దేవునికి స్తోత్రం. క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేయు ప్రకటన, మా విశ్వాసము వ్యర్థమే. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మన విశ్వాసానికి సువార్త సత్యానికి ఏమిటి రుజువు అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. మరణించిన మనిషి తిరిగి బ్రతుకుతాడు అనటానికి రుజువు ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. ఆయన విశ్వాసం ఉంచేవారు యేసుక్రీస్తు చేత లేపబడతారు అనడానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమే. క్రైస్తవ విశ్వాసం ఏమిటంటే చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు. దానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచేవారని యేసు లేపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానము ఏ ఏ విషయాలకు రుజువు అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనం చూసాం. ఒకటి, యేసుక్రీస్తు దేవుడు, ఆయన మెస్సయ్య, ఆయన క్రీస్తు అభిషక్తుడు, దేవుని కుమారుడు అనటానికి రుజువు. రెండవది, ఆ ప్రభు పాపిని రక్షించేవాడని, పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన వెల చెల్లించాడు అని, ఆయన విశ్వాసం ఉంచే వారికి రక్షణ కలుగుతుంది, వారు నీతిమంతులుగా తీర్చబడతారు అన్నది రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. మూడవది ఏమిటండి? యేసు ప్రభువే తీర్పు తీర్చేవాడని, తీర్పు తీర్చడానికి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అని యావత్ మానవ జాతికి దేవుడు పెట్టిన రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. తరువాత మీరు చెప్పిన సువార్తకు రుజువు ఏమిటి? దీన్ని ఎలాగ నమ్మాలి? మీరు చెబుతున్న సువార్తను సత్యమని ఎలా నమ్మాలి? ఇటువంటి ప్రశ్నలకు ఏకైక సమాధానం, ప్రాముఖ్యమైన సమాధానము యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. క్రీస్తు లేపబడి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థమే.
పౌలు అంటాడు, మేము అబద్ధ సాక్షులముగా అగబడుచున్నాము అన్నాడు. అంటే క్రైస్తవులందరూ కూడా అబద్ధాలు బోధిస్తున్నారని అర్థం అన్నమాట. క్రీస్తు లేపబడి ఉండకపోతే క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు అబద్ధం అని చెప్పడం. ఆయన లేపబడి ఉన్నాడు కాబట్టి క్రైస్తవులు చెప్పే సాక్ష్యము సత్యము అని అర్థం. దేవునికి స్తోత్రం. తర్వాత చనిపోయిన వారు తిరిగి బ్రతికించబడతారు అనటానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తే లేపబడ్డాడు. ఈ భూమి మీద ఎవ్వరు కూడా చనిపోయి తిరిగి బ్రతికిన వారు లేరు. పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో దేవుడు కొంతమంది బ్రతికించాడు, కానీ అది పునరుత్థానము కాదు. వారు మరలా చనిపోయారు. పునరుత్థానం అంటే బ్రతికిన తర్వాత ఇంకా ఎల్లకాలము సజీవుడిగా ఉండాలి, కానీ మరలా చనిపోవడం అన్నది జరగకూడదు. అలాగున సజీవుడిగా ఉన్నవాడు యేసుక్రీస్తు మాత్రమే. కనుక పునరుత్థానానికి రుజువు ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ 5 విషయాలకు రుజువు ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. 1, యేసు దేవుడు అని. 2, ఆయన రక్షించేవాడని. 3, తీర్పు తీర్చేవాడని. 4, సువార్త సత్యము అని. 5, మనిషిని బ్రతికించేవాడు, నిత్య జీవములోనికి తీసుకుని వెళ్ళేవాడు యేసే అనటానికి రుజువు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.